నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కల్తీ లిక్కర్ తయారీ నకిలీ మద్యం ప్రచారంపై అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష ఫేక్ ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ భేటీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్య పీఎం మోడీ కర్నూలు నంద్యాల పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ నకిలీ మద్యం ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం అంతటా నకిలీ మద్యం పేరుతో ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. కల్తీ లిక్కర్ వల్ల ప్రాణాలు పోతున్నాయన్న తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఇది రాజకీయ కుట్ర మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి కల్తీ లిక్కర్ వ్యవహారం, ఎక్సైజ్ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాలు ఉండకూడదని, మద్యం మరణాల పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు అరికట్టాలని కఠినంగా ఆదేశించారు. 15 నెలల్లో పటిష్ట చర్యలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను పూర్తిగా అరికట్టామని, అదేవిధంగా కల్తీ మద్యం తయారీని కూడా అణచివేయాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి కల్తీ మద్యం తయారీలో పాల్పంచుకునే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ములక చెరువు కల్తీ లిక్కర్ కేసుపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు. మొత్తం 21 మంది నిందితుల్లో 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఏవన్ నిందితుడు అద్దెపల్లి జనార్దండ వ్యాపారాలపై దర్యాప్తు జరిపి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని బార్, కిరాణా షాపు వెనుక నకిలీ మద్యం నిల్వలు గుర్తించినట్లుగా వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ టీచర్లతో అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నోబెల్ టీచర్ల సంఘం ప్రతినిధులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. పదోన్నతుల సమస్య పరిష్కరించేందుకు భాషా పండితులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సంస్కరణల కాలం ముగిసిందని, ఇక ఫలితాలపై దృష్టి పెడదామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన ప్రధాని కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లపై సీఎం అధికారులతో సమీక్షించారు. శ్రీశైలం, బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని పీఎం దర్శించుకుంటారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నున్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు ప్రత్యేక అధికారి వీరప్రణ నేతృత్వంలో కలెక్టర్ అట్టాడ సిరి, ఎస్పీ విక్రాంత్ పటేల్, జేసీబీ నవ్య ఆదోని, సబ్ కలెక్టర్ శౌర్య భరద్వాజ్ పర్యవేక్షణలో నున్నూరులో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని సభకు సుమారు 3 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. పెన్షన్ల విషయంలో కార్పొరేషన్లో జరిగిన చర్చ పాలక విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్లు మంజూరు చేయలేదంటూ అధికారులు ఇచ్చిన సమాధానం పట్ల టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డ టీడీపీ సభ్యులతో వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగటంతో సభ అరుపులు కేకలతో దద్దరిల్లింది. సూపర్ 6 సూపర్ ఫెయిల్, సూపర్ 6 సూపర్ హిట్ అంటూ పాలక విపక్ష సభ్యులు పరస్పరం చేసిన వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నూతన పెన్షన్ల అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని వైసీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. ప్రశ్నోత్తరాల సమయంలో 19వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ రెహానా నహీద్ 2024 జూలై నుండి ఎన్ని పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి అధికారులు స్పందిస్తూ నూతన పెన్షన్లు ఇవ్వలేదని, అయితే సెప్టెంబర్ నెలలో 161 స్పౌస్ పెన్షన్లు మాత్రం మంజూరు చేస్తున్నట్లుగా ఇచ్చిన సమాధానం కౌన్సిల్లో దుమారానికి తెరలేపింది.
అధికారుల సమాధానంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లను మంజూరు చేసేవారని, ఇప్పుడు 15 నెలలుగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలంటూ వైసీపీ సభ్యులు సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో కౌన్సిల్లో వాతావరణం ఉద్రిక్తతంగా మారింది. కులమత రాజకీయాలకు అతీతంగా పెన్షన్లు మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ సభ్యులు స్పష్టం చేశారు. సూపర్ 6 సూపర్ ఫెయిల్ అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేయగా, టీడీపీ సభ్యులు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నినాదాలు చేసేశారు. వైసీపీ టీడీపీ సభ్యులు నినాదాలతో కౌన్సిల్ ఒక దశలో అట్టుడికిపోయింది. కొత్తగా మళ్ళా మన అక్టోబర్ నెలలో కూడా మంజూరు చేయాలి. స్పౌస్ పెన్షన్ అంటే ఏంటో కూడా వివరించండి సభ్యులకి. స్పౌస్ పెన్షన్ అంటే ఎవరైనా భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటూ భర్త కనుక చనిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళని ఎటువంటి ఆ నెలలో గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్గా పెన్షన్స్ మంజూరు చేసే విధానాన్ని స్పౌస్ పెన్షన్స్ అని అంటారమ్మా. అసలు ఈ సమాచారం సభ్యులు తెలియజేయాలి కదా, ఎవరు చెప్తున్నారు అంటే బీసీనా? ఒక్క నిమిషం మీరు స్పౌస్ పెన్షన్ ఇచ్చారు అని అన్నారు కదా, నెక్స్ట్ కౌన్సిల్ కి మీరేం పెట్టాలి అని అంటే అది ఏ డేట్ నాడు చచ్చిపోయినారు, వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ శాంక్షన్ అయింది ఆ వివరాలు పెట్టండి. మీరు ఎంతవరకు ఇచ్చిన స్పౌస్ పెన్షన్ వివరాలు పెట్టండి, వివరాలు పెట్టండి. అది కొత్త పెన్షన్ కాదా అన్నది డిసైడ్ అవుతారు సభ్యులు. భవానీపురంలో అదృశ్యమైన హత్యకు గురైన వృద్ధురాలి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని వెస్ట్ ఏడీసీపీ గుణం రామకృష్ణ వెల్లడించారు. అనుమానితులపై నిఘా వేసి ప్రత్యేక బృందాలతో కేసును ఛేదించినట్లుగా తెలిపారు. నిందితుడి నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు హత్యకు గురైన వృద్ధురాలి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ లో మురుకు కాలువలో ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం బయటపడిన విషయం తెలిసింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న భవానీపురం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కీలకమైనటువంటి ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ ఏడీసీపీ గుణం రామకృష్ణ ఈ కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 30న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి కళ్యాణ మండపానికి వెళ్లిన
పొత్తూరి విజయలక్ష్మి అదృశ్యమైనట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ సాయంత్రం 4 గంటలకు ఆ ప్రాంతంలో గొల్లపూడి బొమ్మసాని నగర్లో ఓ మహిళా మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఏసీపీ దుర్గారావు, ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వంకదార హనుమాన్ సుబ్రహ్మణ్యం పల్సర్ బైక్పై విజయలక్ష్మిని హెచ్బీ కాలనీలోని తన నివాసానికి తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. తిరిగి ఇంటి నుండి హనుమాన్ సుబ్రహ్మణ్యం తన కుమారుడు లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే బయటకు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో తేలింది. అనుమానితులపై నిఘా ఉంచిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో విజయలక్ష్మి దారుణ హత్య ఉదాంతం వెలుగు చూసిందని ఏడీసీపీ గుణం రామకృష్ణ తెలిపారు. విజయలక్ష్మికి కుమారుడు వరుసయ్య సుబ్రహ్మణ్యం తన కుమారుని సహాయంతో ఆమెను ముక్కలుగా అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా గుర్తించామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు హత్యకు గురైన వృద్ధురాలి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 1/10/2025 తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కేసులో ఫిర్యాదుదారులకి గొల్లపూడిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉన్నదని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అది ఒక గుర్తు తెలియని స్త్రీకి చెందిన మృతదేహమని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముండం భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని స్త్రీగా అనిపించింది. అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది. దీనిపై ఫిర్యాదుదారులు మౌనపురం పోలీస్ స్టేషన్కి హాజరై 1/10/2025 తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 194 BNSS యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది. దీన్ని సీరియస్గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారము మన టీమ్స్ దుర్గారావు అండ్ సిఐ ఉమామహేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మిల ఈ కేసులో పొత్తూరి విజయలక్ష్మి అనే 70 సంవత్సరాల వయసు గల ఆవిడ మిస్సింగ్ అయిందని చెప్పి మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించమైంది. విచారణలో భాగంగా పొత్తూరు విజయలక్ష్మి చిట్టినగర్లోని సాయిరాం థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపమునకు 30/9/2025 తేదీన మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినట్లు, మధ్యాహ్నం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయం వరకు అక్కడ ఉన్నట్లు, అక్కడ గల సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వంకదార లక్ష్మీ నరసింహస్వామి అనే వ్యక్తి మృతురాల్ని AP 13SL 1777 నెంబర్ గల పల్సర్ బైక్పై ఎక్కించుకుని భవానీపురం HB కాలనీలోని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలిసింది. తదుపరి ముద్దాయి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా మృతురాల్ని 30/9/2025 తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇంటి లోపలికి తీసుకెళ్ళినట్లు, అక్కడి నుండి మృతురాలి తిరిగి బయటికి రానట్లు గుర్తించి తర్వాత ముద్దాయిలు వంకదార హనుమాన్ జి సుబ్రహ్మణ్యం మరియు అతని కుమారుడు వంకదార లక్ష్మీ నరసింహస్వామి పలుమార్లు ఇంటి నుండి బ్యాగులతో బయటకు వచ్చి మోటార్ సైకిల్పై వెళ్ళటం గుర్తించారు. దీనిపై దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ గారు ఈ కేసులో ముద్దాయిలను ఈ వంకదార లక్ష్మీ నరసింహస్వామి మరియు అతని తండ్రి వంకదార హనుమాన్ జీ సుబ్రహ్మణ్యంలోను 8/10/2025 తేదీన దర్గా ప్లాట్స్ నందు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి బంగారపు ఆభరణాలు మరియు అట్కిన్సన్ స్కూల్ నందు రోడ్ చివర గల ఖాళీ ప్రదేశంలో 2 కత్తులు మరియు మృతురాలకి సంబంధించిన చీరను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి అదుపులో తీసుకుని విచారించగా మృతురాలు ముద్దాయి వంకదార హనుమాన్ జీ సుబ్రహ్మణ్యంకి పిన్నివరుస మరియు అతని కుమారుడు వంకదార లక్ష్మీ నరసింహస్వామికి నాయనం అవుతుందని, పాత విభేదాల కారణంగా 30/9/2025 తేదీన సాయంత్రం 3:30 గంటల సమయంలో చిట్నగర్లోని వాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న మృతురాల్ని తమ బైక్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళినట్లు, ఇంటిలోని అక్కడ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి
వేరువేరు ప్రదేశాల్లో పడవేసి అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నాంతాడు, శివదీతులు, మాటీలు, ఉంగరాలు, వి అక్షరం మరియు స్టోన్ ఉంగరం ఒకటి, లక్ష్మీ బొమ్మ ఉంగరం మరియు కళ్యాణ ఉంగరం, వెండి పట్టీలు మరియు రోల్డ్ గోల్డ్ గాజులు 8 తీసుకుని పారిపోయినట్లు తెలిసింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం, అతని భార్య ఇంతకుముందు వేరే కేసులో భార్యను కొట్టిన కేసులో ఉన్నట్లు, దానికి ఈ అమ్మాయి, ఈ చనిపోయిన అమ్మాయి ఇతని కాపురాన్ని విడదీసిందని చెప్పి అది మనసులో పెట్టుకుని ఇది ఈ ఘోరానికి పాల్పడినట్లు మన దర్యాప్తులో తేలింది. మన విజయవాడ నగరంలో ఇప్పటివరకు సుమారు 7,000 కెమెరాలు పెట్టడం జరిగింది. ఇంకొక 3,000 కెమెరాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసు వారు. ఈ భవానీపురంలో ఇప్పటివరకు 900 కెమెరాస్ పెట్టడం జరిగింది. సిటీలో ఎక్కడ ఏ నేరం జరిగినా కూడా ప్రతి కేసు కూడా ఈ సీసీ కెమెరాల ద్వారా మనం పట్టుకోవడం జరిగింది. బొడమేరు అంశంపై వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 14 నెలల్లో వైసీపీ ప్రభుత్వం కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించిందని, కానీ కూటమి ప్రభుత్వం బొడమేరు వరద నిర్మాణంకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయిందని వైసీపీ సభ్యులు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొడమేరు అంశంపై వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బొడమేరు ప్రళయానికి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎంపీ వర్షాకాలం ముగిసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారని మేయర్ చెప్పగా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరద నివారణకు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని టీడీపీ సభ్యులు వెల్లడించారు. విజయవాడ పరిధిలో ఎక్కడా రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరగడం లేదని మేయర్ అన్నారు. తమ షాప్ బొడమేరు వరద ముంపులో మునిగిపోయిందని, నష్టపరిహారం అందలేదని కార్పొరేటర్ రామిరెడ్డి చెప్పగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్బండ్ల బాలస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు నష్టపరిహారం అందిందని, అసత్యాలు చెప్పొద్దని హితో పలికారు. తర్వాత ఆధారాలు ఉన్నాయని రామిరెడ్డి చెప్పారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు కూడా వైసీపీకి మద్దతుగా మాట్లాడగా టీడీపీ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ సత్యబాబు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం జరిగింది. వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల కలుగు చేసుకుని టీడీపీ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను రికార్డ్స్ తొలగించాలని మేయర్ను కోరారు. అధ్యక్ష, ఈ సభలో ఎవరు ఏం మాట్లాడినా కూడా సభ్యుల్ని ఒకరికొకరు గౌరవించుకుని మాట్లాడాల్సిన బాధ్యత అయితే ఉంది. ఏదైనా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉంటే రికార్డ్స్ నుంచి తొలగించండి అధ్యక్ష. అదే అన్న ఒక నిమిషం, నేనైతే ఒకటి చెప్తాను అధ్యక్ష. ఇందా నిలబడ్ల బాలగారు చెప్పారు, సమస్య ఎన్నో సంవత్సరాల కాలం నాటితే ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే ఎలా అవుతుంది, నెమ్మదిగా అవుతుంది అని ఒక పాయింట్ చెప్పారు. 229 కోట్లు అన్నారు. అది మన ప్రిన్సెస్ దాటి జరిగినటువంటి వర్క్. మనం బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, మనం బుడమేరు మనం చేయబోతున్నామని చెప్పని బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన అసలు మరి 54 కోట్లకి ఎలా శాంక్షన్ అడిగారు, 9 కోట్లు మనకు ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడైనా పనులు స్టార్ట్ చేసామా, ఇది చెప్పనండి. రెండోది, మన టైంలో 19-24 ఈ సమస్య, ఈ ముప్పు సమస్య రాకుండా కృష్ణలంకలో ఎన్నడూ లేని విధంగా 2021లో శంకుస్థాపన చేసి 2023లో ప్రారంభం చేసి విజయవాడ ప్రజలని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దమ్ముల నాయకుడు. ఎవరైనా అధ్యక్ష, కాకిలాగా 100 సంవత్సరాలు బతకక్కల్లా హంసలాగా కొద్ది రోజులు బతికినా అది గొప్పగా ఉంటుంది అధ్యక్ష. అలాంటి హంసలాంటి పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గర్వంగా చెప్తాను ఖచ్చితంగా. అధ్యక్ష, 150 కోట్లు ఇస్తా
ఇంకా రాలేదు, శాంక్షన్ అయింది. శాంక్షన్ అయింది, ఇంకా కూడా రాలేదు. మరి ఈ అధ్యక్ష. లెక్కలో ఏం చెప్పాలి అధ్యక్ష? ఈ లెక్కలో ఏం చెప్పాలి? ప్రభుత్వం అధ్యక్ష, బుడమేరుకు సంబంధించి మేజర్గా ప్రవహించేదంతా కూడా నా వార్డులోకి వెళ్తుంది. ఇప్పుడు బుడమేరు యాక్షన్ ప్లాన్లో ఈ విజయవాడ నగరం నుంచి వెళ్ళే దానికి ఏమన్నా చర్యలు తీసుకోవడానికి 9 కోట్లు అన్నారు. అది దేనికి పనికి వస్తుంది, లేకపోతే దేనికి ఉపయోగిస్తున్నారు అనేది నేను అడుగుతాను, ఎందుకంటే అధికారులు. అలాగే తప్పుదారు పట్టేస్తారు. కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు మొత్తం మీరే కట్టేశారా? కార్పొరేషన్ కు చెందిన 7 ప్రధాన రోడ్లను ట్రిపుల్ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను నగరపాలక సంస్థ తిరస్కరించిందని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ వల్ల వారు తీరు ఆందోళన చెందుతున్న అంశాన్ని కౌన్సిల్లో చర్చించామన్నారు. బుడమేరు ముంపు వల్ల నగరం మునిగి ఏడాది గడిచిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటాన్ని కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారన్నారు. వైసీపీ హయాంలో 400 కోట్లతో 2 ఏళ్లలో కృష్ణా రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు. డయరీ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఇప్పటికీ సరైన కారణాలు కనుగొనటంలో అధికారులు తత్సరం చేస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీరు రంగు మారడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు, గౌరవ అధికారులు అందరూ సమావేశానికి హాజరవడం జరిగింది. 159 ఎజెండా అంశాలు, 19 క్వశ్చన్స్ అన్నవి ఈరోజు ఎజెండాకు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి విజయవాడ నగరంలో ఏదైతే వికలాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 8,500 చిల్లర ఫంక్షన్లు వాళ్ళకి వెరిఫికేషన్ పెట్టడం జరిగింది. వెరిఫికేషన్ పెట్టి వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారు అన్నది ఈరోజు కౌన్సిల్లోన కార్పొరేటర్లు అందరూ దీన్ని రేస్ చేయటం జరిగింది. అలాగే బుడమేరు గత సంవత్సరం బుడమేరు పొంగడం జరిగింది. బుడమేరు మీద కూడా ఏ రకంగా గవర్నమెంట్ చర్యలు చేపట్టింది, ఎంతవరకు పని మొదలుపెట్టారు, ఈ వర్షాల వల్ల మళ్ళీ ఎలాంటి ప్రమాదం విజయవాడ నగరవాసులకి రాదు అని చెప్పి మీరు ఏ రకంగా చెప్పగలరు అని చెప్పి కూడా క్వశ్చన్ రేస్ చేయటం జరిగింది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారు 2021లోన ఏదైతే మనకి కృష్ణలంకలోన రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేయటమే కాకుండా 23-24 కల్లా దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేసేయడం కూడా మనకు జరిగింది. 2 ఏళ్లలోన 400 కోట్లతోటి ఒక రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి కృష్ణలంక వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం అనేది జరిగింది. అలాంటిది గత సంవత్సరం బుడమేరు పొంగితే సంవత్సర కాలంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ఆ 12 రోజులు 16 రోజులు గోల చేయటం, ఏదో మేము ప్రజలకు విజయవాడ నగరవాసులకు మేము ఏదో చేస్తామని చెప్పి చూపించడం తప్పితే కానీ దాని మీద ఎలాంటి రిజల్ట్ లేదు అని చెప్పి ఈరోజు కార్పొరేటర్లు అందరూ తీవ్రంగా దాని మీద చర్చించడం జరిగింది. అలాగే డయేరియా సంవత్సర కాలం తర్వాత విజయవాడ నగరంలో మళ్ళీ డయేరియా అని మళ్ళీ ఇబ్బంది రావటం జరిగింది. ప్రజలు ఎంత అల్లాడిపోయినారో 700 మంది పైగా న్యూ రాజరాజేశ్వరిపేటలోన ఆసుపత్రి పాలవ్వటం జరిగింది. దాని మీద కూడా ఏం చర్యలు చేపట్టారు, ఇంతవరకు దాని గురించి ఎలాంటి రిజల్టు తెలియచేయలేదు. ఎందుకంటే దేనివల్ల వచ్చింది, అది ఎందుకు వచ్చింది అని చెప్పి కమిషనర్ని తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది. కమిషనర్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అక్కడ కొన్ని వాటర్ ప్లాంట్లు పెట్టారు, ఆ వాటర్ ప్లాంట్లలోన
ఈ డయేరియాకి సంబంధించిన వాటర్ ఇబ్బంది జరిగింది అని కమిషనర్ గారు తెలియచేయడం జరిగింది, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇంతమంది వందల మంది ప్రజలు డయేరియా బారిన పడ్డం అన్నది ఇది తీవ్రమైన ఇబ్బందిగా పరిగణించి నగరంలోన ఏదైతే కాలువల్లోన మనకి మున్సిపల్ పైప్ లైన్లు ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తీసి బయట పెట్టాలి. బయట పెట్టి ఎలాంటి కలుషితమైన వాటర్ ప్రజలకు వెళ్లకుండా ఏదైనా ఓల్డ్ పైప్ లైన్లు ఉంటే తొందరగా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి తెలియచేయటం జరిగింది. ముఖ్యంగా పీపీపీ 3లోన విజయవాడ నగరం 64 కిలోమీటర్ 65 కిలోమీటర్లు విజయవాడ నగరంలోన 24 కిలోమీటర్ల మేర పీపీపీ 3లో రోడ్లు ప్రైవేటు సంస్థలకి ఇవ్వాలి, రోడ్లు నిర్మాణం కానీ పర్యవేక్షణ కానీ అని చెప్పి ప్రభుత్వం ఒక జీవోని పంపించింది. ఆ జీవోని తిరస్కరించడం జరిగింది. నగరంలో పాత పైప్ లైన్లు తొలగించి కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను కౌన్సిల్ సభ్యులు కోరారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలు ఇప్పటివరకు వెల్లడించలేదని డిప్యూటీ మేయర్ అవత శ్రీ శైలజారెడ్డి ఆక్షేపించారు. నీటి కలుషితమై డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని, డయేరియా పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డయేరియా సమస్యపై చర్చ జరిగింది. డిప్యూటీ మేయర్ అవత శైలజారెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. డయేరియా కేసులు పెరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆమె విమర్శించారు. కార్పొరేటర్ ఫోన్లకు స్పందించని అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలు ఇప్పటి వరకు వెల్లడించలేదని ఆమె నిలదీశారు. నీరు కారణమా లేక వేరే కారణమా స్పష్టత ఇవ్వకుండా అధికారులు కట్టుకథలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. అనంతరం కార్పొరేటర్ సర్వాణిమూర్తి మాట్లాడుతూ నగరంలో వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం లేదని, పైపుల లీకేజీలు సరిచూడటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కృష్ణానది పక్కనే ఉన్న మన నగరానికి త్రాగునీరు అందించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. నీటి కలుషితమే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. పైపు లీకేజీలపై అధికారుల కఠిన పర్యవేక్షణ అవసరమని కార్పొరేటర్లు కోరారు. అధికారులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తాం సార్, ఎందుకంటే చాలా మంది అక్కడ ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది టెస్ట్కి ల్యాబ్కి ఇవి అని చెప్పారు రిపోర్ట్లు, మరి రిపోర్ట్లు ఇంతవరకు బయటపెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం గత నెలన్నర కాలంలో. కాబట్టి మేము అధికారులు ఒకటే చెప్పే విన్నపం, ఆ అమ్మాయి కార్పొరేటర్గా అక్కడ ఉండి వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి కూడా ఏదైతే ఈ 10 రోజులు కానివ్వండి 12 రోజులు కానీ ఏదైతే పీక్ పీరియడ్ ఉందో దానిలో ఇంటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి అండి. అక్కడ ఉన్నటువంటి శానిటైజర్ సిబ్బంది కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా మన ఆఫీసర్లు కానివ్వండి, అంటే అందరినీ నేను అనట్లేదండి, ఆ అమ్మాయి ఒక ఈ విషయం ఉందండి అనేటువంటి చెప్పినటువంటి సందర్భాల్లో కూడా పట్టించినటువంటి పరిస్థితి లేదండి. కమిషనర్ సార్ వచ్చారు అక్కడికి, ఆ అమ్మాయి బోర్ వెయిట్ చేస్తుంది. సరే సభ్యురాలు, చాలా సంతోషం చెప్తాను, సభ్యురాలు గారు బోర్ వెయిట్ చేస్తుంది కమిషనర్ గారు, మీ ముందు కూడా జరిగింది ఆ సందర్భం. కనీసం గౌరవ ప్రజాప్రతినిధి అనేటువంటి కన్సర్న్ లేకుండా ఆ అమ్మాయి చెప్పినటువంటి విధి విధానాలు ఏంటి మీ పరిగణలో తీసుకోకుండా మేమేదో చేసేస్తున్నాం. అసలు ఇబ్బంది ఏంటి అక్కడ నీళ్ళల్లో ఏమైంది ఇబ్బంది ఏంటి అంటే రిపోర్ట్లు 2-3 రోజులు 45 గంటల్లోనేమో ఫస్ట్ రోజు చెప్పారు, 45 గంటలు గడిచిన తర్వాత రిపోర్ట్ వచ్చేస్తున్నామా, దాని ఆధారంగా మనం ఏం చేయాలనేటువంటి దాని మీద ముందుకెళ్దామని చెప్పారు. అది అయిపోయింది. తర్వాత సంఖ్య పెరుగుతూ ఉంది, ఇబ్బంది ఇంకా పెరుగుతూ ఉంది, కానీ అక్కడ ఏనటువంటి పరిస్థితులు అయితే లేవు. కమిషనర్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న శానిటైజర్ ఇన్స్పెక్టర్ కానివ్వండి గట్టిగా మాట్లాడారు లేదా సార్ తెలుసా విషయం చెప్పినా కూడా కనీసం ఫోన్లు కూడా ఎత్తేవారు కాదు మేడం. ఇప్పుడు కూడా ఏం జరిగింది ఏంటి ఆ వాటర్లో ప్రాబ్లం ఏంటి కూడా చెప్పలేదు. మా ప్రజలకి ఏ విధంగా కూడా సాయం చేయలేదు అధికారులు, బాగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కూడా దేనివల్ల వస్తుంది ఏంటో కూడా చెప్పలేదు. వాటర్ కూడా అలాగే వస్తుంది మేడం, బ్లాక్గానే వస్తుంది వాటర్. ఆ వాటర్ ఎందుకు మారలేదు ఏంటని అధికారులు అడిగినా కూడా సమాధానం చెప్పలేదు మేడం. మనం ఫెయిల్యూర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ మనం ఫెయిల్యూర్ అధ్యక్ష. మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. మంచినీళ్ళు ఇవ్వలేకుండా మనం ఈ కౌన్సిల్లో ఉండడం మాట్లాడుకోవడం చాలా దారుణం. రెండోది డయేరియా రావడానికి 2 కారణాలు అధ్యక్ష, ప్రాపర్ మంచినీళ్ళు, ఆహారం. ఈ రెండింటిలో కల్తీ జరిగితేనే మనకి డయేరియా వస్తుంది. ఏ దోమ పడుతానో ఈగలు పాకితేనో డయేరియా రాదు. గౌరవ
కమిషనర్ గారికి అధికారులకు కూడా తెలుసు. సో మంచినీళ్ళు మనం ఇవ్వలేక దాని మీద ఎందుకు మనం చెప్తున్నాం. పిలిస్తే పెట్రోల్ వస్తాడు, క్లోరినేషన్ టెస్ట్ చేస్తాడు, సార్ చాలా బాగుంది అంటాడు. అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళేమో రంగు మారిపోయింది, వాసన వస్తుందని చెప్తారు. దీనికి సంబంధించి ఏ అధికారి రెస్పాండ్ అవ్వరని చెప్తారు. చాలా ప్రాబ్లమేటిక్గా మంచినీళ్ళు ఉన్నాయి. మంచినీళ్ళు ఇవ్వలేకపోతే మనం అందరం చాలా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి చెప్తారు. ఇంతమంది డయేరియాకి అక్కడ ఆర్ఆర్పేటలో మనకి ఇదైతే దానికి ఏం చెప్పలేకపోయాం. సార్ మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నా, సార్ నేను 4 డివిజన్లో వాటర్ టెస్ట్ చేయిస్తే ఈకోలై ఉంటుంది. ఈకోలై కాలనీ కౌంట్ని మనం ఎంత యాక్సెప్ట్ చేయాలో గౌరవ సిఎంహెచ్ఓ గారిని చెప్పండి. అది 2 లక్షల దాకా యాక్సెప్టబుల్లా, 1 లక్ష దాకా యాక్సెప్టబుల్లా, తాగే నీళ్ళలో ఎంతవరకు ఈకోలై ఉండొచ్చు. మరి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా, దాన్ని చెప్పమనండి. ప్రాక్టికల్గా మనం ఫీల్డ్ లెవెల్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయకపోతే ప్రజలు చాలా అన్యాయం అయిపోతారు సార్. లేదంటే మంచినీళ్ళు కూడా మనం ఇవ్వలేదు. డివిజన్స్లో తిరగమనండి, అధికారులని రారు. మేము కార్పొరేట్లో ఏళ్ళ దగ్గరికి వెళ్ళి జరుగుతున్న సమస్య చెప్తే చాలా సింపుల్గా చాలా బాగుందండి, మనం అన్ని టెస్ట్ చేస్తామంటున్నారు. ప్రాక్టికల్గా ఆ నీళ్ళని ప్రతి అధికారికి ఇంక్లూడింగ్ మాతో మేయర్ గారితో రోజు ఇంటికి పంపించి నీళ్లు తాగుతాం. మళ్ళీ ఎంతమంది సిక్ అవుతామో చూసుకుందాం. మీ ద్వారా మాత్రం దీని మీద సీరియస్గా చర్చ జరగాలి అధ్యక్ష. 3 నియోజకవర్గాల్లోన మీరు ఈ పైప్ లైన్లు మాత్రమే ఒకసారి మీరు పని పెట్టుకోవాలి సార్. ఎందుకంటే కాలువలు రేస్ చేయడం మూలనో లేకపోతే ఏ కారణంగానో తెలీదు, వాటర్ పైప్ లైన్లు మాత్రం చాలా డివిజన్లోన కాలువల్లోనే ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవం. మొన్న డయేరియా వచ్చినప్పుడు కూడా ఆ డివిజన్లో ఎక్కడా లేదు అని చెప్పారు, కానీ మీడియా వాళ్ళు చూపించారు నాకు. అక్కడ సిఈ గారికి కూడా నేను చూపించానండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కల్తీ లిక్కర్ తయారీ, నకిలీ మద్యం ప్రచారంపై అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ఫేక్ ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్య. పీఎం మోడీ కర్నూలు నంద్యాల పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.